హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెకరాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మెకరాని ఉడకబెట్టి పెట్టేసుకోవాలి. మిల్లి మేకర్లు కడుక్కొని శుభ్రంగా నానబెట్టేసి కడుక్కొని అల్లము, తెల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఉల్లగడ్డ, క్యారెట్, క్యాబేజీ, టమోటా, ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, ఎర్రగడ్డలు వేపుకొని మనం ఆడిచ్చిన పేస్ట్ ఉన్నది కదా, ఆ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. మనం వేగుతూ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి. ఆ తర్వాత ఇది వచ్చింది, బాగా మరిగింది కాబట్టి వేగింది. కొద్దిగా పుదీనా వేసి బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనము క్యాబేజీ, క్యారెట్, ఉల్లగడ్డ అన్నీ వేసినాం కదా, అవన్నీ వేసేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత బాగా అవి వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు అట్లా వేగనిచ్చి కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకోవాలి. పసుపు వేసిన తర్వాత వేపుకున్నాక కొద్దిగా పచ్చిమిరపకాయలు, టమోటా 2 టమోటాలు వేసినాను. మనం కారం తగ్గ పచ్చిమిరపకాయలు కోసేసుకోవాలి. ధనియాల పొడి, ఉప్పు, ఒక ముక్క పొడి, అదే ఎండు మిరపకాయలతో చేసినాం కదా, అది ఒక్క ముక్క పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఈలోగా మనము మిల్లి మేకర్లు సన్నగా కోసేసుకొని మిల్లి మేకర్లు వేసేసుకున్నాము. బాగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉండిచ్చి గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెకరాని వేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని మెకరాని వేసేసి బాగా కలిపేసుకొని రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటే కొద్దిగా వేసి చల్లేసేసి బాగా కలిపేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా కొత్తిమీర పైన చల్లేసుకొని టేస్ట్ చూద్దాం. సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.